అసలు తిరుమల లడ్డు వివాదంలో వైఎస్ఆర్సీపీ వ్యూహం ఏంటి? గోవింద గోవింద అమ్మా, నమస్తే అమ్మా మీకు. ఉమ్, ఎందుకంటే ఒక హిందూగా ఎందుకు పుట్టానా అనిపిస్తుంది. ఉమ్, ఇటువంటి దరిద్రమైనటువంటి రాజకీయ పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ హయాంలో నేను ఈ రాష్ట్రంలో ఎందుకున్నాను, ఉమ్, అసలు పాపం వెంకటేశ్వర స్వామి ఎందుకున్నాడా అనేటువంటిది చాలా బాధ. అసలు ఈ లడ్డూల గురించి మాట్లాడుతూ ఉంటే ఒళ్ళు ఒక విధమైనటువంటి ఆవేదనకు గురవుతుందండి. ఉమ్, అసలు లడ్డు ఏంది, లడ్డు విలువేంది, వెంకటేశ్వర స్వామి యొక్క ప్రతిభ ఏంది, ప్రాశస్యం ఏంది, దాన్ని ఏ విధంగా తెలుగుదేశం పార్టీ కుటుంబ ప్రభుత్వం దిగదార్చింది. ఏం చెప్పాడండి చంద్రబాబు? లడ్డూలో జంతు కొవ్వు కలిసిందంట, లడ్డూలో పంది కొవ్వు కలిసిందంట, ఉమ్, లడ్డూలో ఫిష్ ఆయిల్ కలిసిందంట, లడ్డూలో టాయిలెట్లో ఉపయోగించే హార్పిక్ కలిసిందంట, లప్స, కెమికల్ స్లర్రీ. ఈ పదాలు ఇప్పుడు విన్నారా మీరు? ఇవన్నీ కూడా లడ్డులో కలిసాయంట. ఎంత నీచమండి దరిద్రం. ఉమ్, పంది కొవ్వు ఏంది, ఆవు కొవ్వు ఏంది, జంతు కొవ్వు, ఫిష్ ఆయిల్ ఏంది, కెమికల్ స్లర్రీ ఏంది, హార్పిక్ ఏందండి? ఇవన్నీ లడ్డులు తయారు చేస్తారా ఎవరైనా? ఎంత నీచంగా మాట్లాడుతున్నారు. మరి పవన్ కళ్యాణ్ చెప్తాడు, సాక్షాత్తు జంతు కొవ్వు, పంది కొవ్వు, ఫిష్ ఆయిల్స్ కలిసినటువంటి లడ్డూని, ఉమ్, 1,00,000 లడ్డూలు తయారు చేసి అయోధ్య రామ మందిరం ఓపెనింగ్కి పంపించారు అంటాడు. అంటే అయోధ్య రామ మందిరాన్ని కూడా అవహేళన చేస్తూ హిందూ ధర్మం పైన దాడి. ఆయన సనాతన ధర్ముడు. ఏంది సనాతన ధర్మం? ఇదేనా సనాతన ధర్మం? ఒక పక్క ఏమో వాళ్ళ ముఖ్యమంత్రి విడాకులు తీసుకుంటే సనాతన ధర్మంలో లేదు అంటాడు, ఉమ్, పెళ్లి చేసుకుని విడాకులు తీసుకోవడం సనాతన ధర్మంలో లేదు, ఇది సనాతన ధర్మం కాదు అంటాడు చంద్రబాబు. పవన్ కళ్యాణ్ ఏమో సనాతన ధర్ముడిని నేను అంటాడు. ఉమ్, మా నాయనేమో మా అమ్మమ్మ దీపారాధన చేస్తూ ఉంటే మా అమ్మ దాంట్లో సిగరెట్ వెలిగించుకుని దేవుడు లేడు దెయ్యం లేదు అంటాడు. ఉమ్, మా ఇంట్లో ఎప్పుడు బైబిల్ ఉంటుంది, నా చేతిలో ఎప్పుడు బైబిల్ ఉంటుంది, నా కూతురు క్రిస్టియన్ అబ్బా, బాప్టిజం తీసుకున్నదే అంటాడు. ఉమ్, ఇంకొక దగ్గరకు పోయి సనాతన ధర్ముడిని అంటాడు. నేను చెగువీర ఆశయ సాధన కోసం ఈ పార్టీని పెట్టాను, ప్రశ్నించడానికి ఈ పార్టీని పెట్టాను అంటాడు. ఉమ్, ఆ తర్వాత మోడీ గారి పాలనలో మోడీ గారిని ఆదరిస్తూ మోడీ గారి ఆలోచనలు ముందుకు తీసుకుపోతే నేను సనాతన ధర్ముడు అంటాడు. అసలు ఫస్ట్ నువ్వు సనాతన ధర్ముడివా, లేకుంటే బ్యాప్టిజం తీసుకున్నటువంటి క్రిస్టియన్వా? ఫస్ట్ చెప్పవాయా ఉమ్, ప్రజలకి. అవన్నీ లేకుండా నువ్వు లడ్డులో కలుషితమైంది, లేకుంటే ఆ రాంబంధ్రానికి పోయింది నేను ఎందుకు అంటారు? ఈరోజు వాళ్ళు వేసినటువంటి, వాళ్ళ కూటమి ప్రభుత్వం వేసినటువంటి సిట్టే విచారణ చేస్తుంది. ఆ సిట్టి విచారణ కోసం ముందుకెళ్తా ఉంది. వాళ్ళు తేల్చి చెప్పేశారు ఉమ్, ఎటువంటి కొవ్వులు కలవలేదని. ఈరోజు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి కూడా డైరెక్ట్గా మొట్టికేలేశాడు, ఉమ్, వాటిలో కలవలేదు, ఎందుకు మీరు ఆ విధంగా చేస్తున్నారు, ఈ విధంగా చేయడం తప్పు కదా అని చెప్పి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి కూడా చేశాడు. అవును. ఇంకా కూడా సిగ్గు శరం లేకుండా పందికు అంటారు. ఉమ్, అసలు మీ నోట్లో పందికు ఉంది. వెంకటేశ్వర స్వామి లడ్డులో కాదు ఉండేది పందికు. వెంకటేశ్వర స్వామి లడ్డు అనేటువంటిది ఈ ప్రపంచంలో పవిత్రమైనటువంటి ఒక వస్తువు ఉన్నదంటే అది వెంకటేశ్వర స్వామి లడ్డు. అంటే సార్ అక్కడ సుప్రీంకోర్టు ఆల్రెడీ స్టేట్మెంట్స్ చేశాక కూడా వీళ్ళకి అనాల్సిన అవసరం ఏముంది ఇంకా? ముఖ్యంగా వాళ్ళ ఉద్దేశం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు క్రిస్టియన్, ఉమ్, ఇది సమాజానికి తెలిసిందే, అవును. ప్రజలకు అందరికీ తెలిసిందే. జగన్మోహన్ రెడ్డి గారు క్రిస్టియన్ అని తెలిసే ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి తెలుగు ప్రజలందరూ కూడా ఆదరించి ఆయన్ని ముఖ్యమంత్రిని చేశారు. ఉమ్, ఈ రోజు ఓడిపోయినా కానీ 40% సీట్లు ఉన్నాయంటే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న క్రిస్టియన్ అని తెలిసే 40% ఓట్లు ఇచ్చాడు. ఉమ్, ఇప్పుడు దీన్ని మళ్ళా ప్రజలకు చెప్పాలి. అంటే జగన్మోహన్ రెడ్డి గారు క్రిస్టియను కాబట్టి ఇటువంటి సాంప్రదాయాల్ని తొంగలో దొక్కాలి, హిందూ సాంప్రదాయాల్ని తొంగలో దొక్కాలనే ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారికి పోయి గబగబా అని చెప్పని ఆ నెయ్యి వేస్తే నెయ్యిలో ఈ పంది కొవ్వు, జంతు కొవ్వు, ఫిష్ ఆయిల్ కలిపేసి నేరుగా వచ్చి ముఖ్యమంత్రి సీట్లో కూర్చున్నాడు. మనం హిందువులు, నేను చాలా పవిత్రంగా ఉన్నాను, నా హెరిటేజ్ నెయ్యి చాలా పవిత్రమైంది కాబట్టి హిందువులందరం కూడా ఒకటి ఉండాలా, మన హిందూ ఓట్లు వైఎస్ఆర్సీపీకి ఇవ్వకండి. అంటే మత రాజకీయం చేస్తున్నారు. ఎస్, కుల రాజకీయాలు, మత రాజకీయాలకు వెనక్తో పెట్టిన విద్య చంద్రబాబు నాయుడుది, పవన్ కళ్యాణ్ది. ఖచ్చితంగా మీకు అర్థమవుతుంది కదా, పుట్టిన బిడ్డకు కూడా అర్థమవుతుంది ఈ మత రాజకీయాలు అని చెప్పని. జగన్మోహన్ రెడ్డి మీద దాడిని, జగన్మోహన్ రెడ్డిని
వాడు ఎవడో అంట చెంప మీద ఈగు వాళ్ళు ఉండదని చెప్పని గొడవలు తీసుకుపోయినాడంట పక్కన ఉండేవాడు. అంతే కదా, చెంప మీద ఒక రాజు ఉంటాడు, రాజుకి ఏడో ఈగు వాళ్ళు ఉంటుంది, పైన ఇసురుతా ఉండేవాళ్ళు తీసుకొచ్చి సుత్తితో కొడతారు. ఎక్కడ పగిలిపోతుంది? రాజు తల పగిలిపోతుంది. ఇదే ఈ విధంగా ఉంది. జగన్మోహన్ రెడ్డి గారిని హిందువుల నుంచి దూరం చేయడం కోసం సాక్షాత్ వెంకటేశ్వర స్వామికి ప్రాతిష్ఠాన్ని లడ్డుని దెబ్బతీశారు, తీస్తున్నారు. హిందూ మతంలో ఉండేటువంటి వాళ్ళందరూ కూడా ఆలోచించాలి. నిజంగా హిందూ మత ద్రోహులు ఉన్నారంటే అది చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్. వీళ్ళని నేను వాళ్ళపైన ఒక డిసిషన్ చెప్పమంటే, వీళ్ళిద్దరి ఆధార్ కార్డు బ్లాక్ చేస్తూ తిరుమలకి వాళ్ళు కొండపైకి ఎక్కడానికి వాళ్ళు బ్రతికి ఉన్నంత కాలం తిరుమల కొండపైకి ఎక్కి వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకోవడానికి వీలు లేకుండా చేయాల్సిన పరిస్థితి ఉంది. ఇప్పుడు ఒకటి చెప్తాను మేడం, మీరు ఫ్యూచర్ నుంచి మనం జరిగిపోయిన విషయాలన్నింటినీ కూడా రాష్ట్రంలో ముందుకు తీసుకొస్తే, ఇప్పుడు రాజశేఖర రెడ్డి మీద బ్లేమ్ చేస్తున్నారు. రాజశేఖర రెడ్డి క్రిస్టియను, అన్ని మత ప్రచారాలు చేస్తున్నాడు, అది 7 కొండలు కాదు 2 కొండలు అన్నాడు అన్నటువంటి విధానాన్ని ఫస్ట్ తీసుకొచ్చారు. అంటే ఆ కుటుంబాన్ని, రాజశేఖర రెడ్డి గారి కుటుంబాన్ని, వైఎస్ఆర్ కుటుంబాన్ని హిందూ సమాజం నుంచి దూరం చేయాలనేటువంటి కుట్ర ఈ రోజు కాదు చంద్రబాబు, ఎప్పటి నుంచో ఉంది చంద్రబాబు ఖచ్చితంగా ఉంది. అసలు రాజశేఖర రెడ్డి గారు చేసింది ఏంటి? 338 అనేటువంటి జీవోని రిలీజ్ చేశాడు 2005లో. 338 అనేటువంటి జీవో. ఈ జీవో ఏ డిపార్ట్మెంట్ నుంచి రిలీజ్ చేశారు? పంచాయతీరాజ్ నుంచి రిలీజ్ చేశారు. మొన్న మన మంత్రి గారు ఆనం రామనారాయణ కూడా అసెంబ్లీలో నిస్సిగ్గుగా చెప్తున్నాడు, అంత పెద్ద సీనియర్ పొలిటీషియన్, ఈ 338 జీవో గురించి నిస్సిగ్గుగా చెప్పడం అనేటువంటిది అంత పెద్ద సీనియర్ పొలిటీషియన్ నిజంగా బాధేస్తుంది. రామనారాయణ రెడ్డి గారికి ఆ జీవో విలువలు తెలియదా? ఇంత పెద్ద పొలిటీషియను, ఇంత సుదీర్ఘమైన రాజకీయ అనుభవం ఉంది. మీరేదో చంద్రబాబు నాయుడు గారి కళల్లో ఆనందం చూడడం కోసం జీవోని సైతం ప్రజల్లో తప్పుదోవ పట్టిడు తప్పు కదా. అసలు 338 జీవో ఏం చెప్తుంది తెలుసా మీకు? ఏ డిపార్ట్మెంట్ వేసింది? పంచాయతీరాజ్. తిరుమలలో ఎలక్షన్స్ జరుగుతున్నాయి. ఎలక్షన్స్ జరిగేటప్పుడు ఆ ఎలక్షన్స్ ఆపడం కోసం ఒక జీవో తెచ్చాడు జగన్మోహన్ రెడ్డి, రాజశేఖర రెడ్డి గారు. అదే 338 జీవో పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ నుంచి రిలీజ్ అయింది. రిలీజ్ అయిన వెంటనే ఏం చెప్తున్నారు వీళ్ళు అంటే, పరిధిని తగ్గించేశారు, తిరుమల పరిధిని తగ్గించేశాడు అంటే 30.33 స్క్వేర్ మైల్స్ పరిధిని డిక్లేర్ చేశాడు ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు. ఇది రాజశేఖర రెడ్డి గారు డిక్లేర్ చేసింది కాదు. ఆల్రెడీ 1607 అనేటువంటి జీవో, 1624 అనేటువంటి జీవో ఎప్పుడో 1916లో వచ్చిన జీవోలు అవి. ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు ఎమ్మెల్యే కూడా కాదు. ఆ టైంలో వచ్చిన జీవోలో టీటీడీ పరిధిని డిక్లేర్ చేస్తూ 30.33 స్క్వేర్ మైల్స్ అంటూ డిక్లేర్ చేసింది. ఆ ఏరియాలో ఎలక్షన్స్ జరగకూడదు అనేటువంటి ఉద్దేశంతో పంచాయతీరాజ్ నుంచి ఒక జీవోని 338 చేశాడు. ఏరియాని పరిధిని డిక్లేర్ చేసేటువంటి శక్తి పంచాయతీరాజ్కి లేదు. రెవెన్యూ డిపార్ట్మెంట్కి మాత్రమే ఏరియా పరిధిని డిక్లేర్ చేసేటువంటి జీవో ఉంది. రామనారాయణ గారికి తెలియకుండా నేర్చుకోమని చెప్పండి. రామనారాయణ గారిని మీ ద్వారా నేను చెప్తున్నా, రామనారాయణ నేర్చుకోమని చెప్పండి. పంచాయతీరాజ్ జీవోకి పరిధిని నిర్ణయించేటువంటి శక్తి సామర్థ్యాలు లేవు. అది పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ రిలీజ్ చేసినటువంటి జీవో. ఈ జీవోని మీరు బూచిగా చూపించి రాజశేఖర రెడ్డి గారిని మీరు అబాస్ పాలు చేయడం తప్పు. చనిపోయిన వ్యక్తి మీద అబాండాలు వేయడం హిందూ ధర్మంలో చాలా తప్పు. ఉరిశిక్ష కూడా ఇచ్చి దీనికి హిందూ ధర్మం ప్రకారం. ఇటువంటి పరిస్థితుల్లో మళ్ళీ రాజశేఖర రెడ్డి గారు ఏం చేశారంటే 746, 747 అనేటువంటి జీవో 2007లో 2 జీవోలు చేశాడు. ఒకటి ఏంటంటే తిరుమల దేవాలయంతో పాటు ఇంకొక 18 దేవాలయాలు, హిందూ దేవాలయాలు అంటే 19 దేవాలయాల్లో అన్యమత ప్రచారం చెయ్యకూడదు. అంటే వేరే ఏ మతాలు కూడా పోయి ఆడ ప్రచారం చేయకూడదు అని. రాజశేఖర రెడ్డి గారు క్రిస్టియన్ అండి, ఆయన తెచ్చిన జీవో అర్థమవుతుంది మీకు. రాజశేఖర రెడ్డి గారు క్రిస్టియనే. ఆయన క్రిస్టియన్ అయితేమి, లేకుంటే బుద్ధిస్తూ నాకైతేమి, ఆయన ముస్లిం అయితే నాకేంటి, ఆయన వేరే మతం అయితే నాకేంటండి. నా హిందూ నా ధర్మాలను పరిరక్షిస్తున్నాడా లేదా, నా గుడులను పరిరక్షిస్తున్నాడా లేదా, నా యొక్క ఆలోచనల్ని, నా యొక్క మతంలో ఉండేటువంటి ఆచారాలని గౌరవిస్తున్నాడా లేదా, అది నాకు కావాలి. అతను హిందూ అయితే నాకేంటి, క్రిస్టియన్ అయితే నాకేంటి. 2 జీవోలు తెచ్చాడు.
19 దేవాలయాల పరిధిలో ఎక్కడ కూడా అన్యమత ప్రచారం చేయకూడదు అనేటువంటిది ఇచ్చాడు. ఆ తర్వాత ఇంకొక జీవో దాంట్లో 747 జీవో, తిరుమల పరిధి 2 కొండలు కాదు 7 కొండలు అంటూ 130 స్క్వేర్ కిలోమీటర్స్ పరిధిని 7 కొండలు కూడా వెంకటేశ్వర స్వామికి సంబంధించినటువంటి ఏరియా ఇది అని చెప్పి జీవో తెచ్చాడు. వెంటనే చంద్రబాబు నాయుడు ఒక క్రిస్టియన్ మీటింగ్కి వెళ్ళి ఆడకు పోయి హిందువులకి ఈ విధంగా అన్యాయమైన జీవోలు ఇస్తున్నాడు రాజశేఖర రెడ్డి గారు, నేను అధికారంలోకి రాగానే ఈ 746, 747ని క్యాన్సిల్ చేస్తా, రద్దు చేస్తా. ఎంత దౌర్భాగ్యం అండి. ఇతను హిందువుగా ఉంటే నాకేం లాభం? నా ధర్మానికి వ్యతిరేకంగా జీవోలు ఇచ్చిన జీవోల్ని జగన్మోహన్ రెడ్డి గారు, రాజశేఖర గారు ఇచ్చిన జీవోల్ని నా ధర్మానికి అనుకూలంగా చంద్రబాబు వచ్చి దాన్ని రద్దు చేస్తానన్న హిందూ ముఖ్యమంత్రి నాకు అవసరమా? హిందువులకు అవసరమా? ఇంత దౌర్భాగ్యుడు చంద్రబాబు, నీచ నికృష్టుడు చంద్రబాబు, హిందూ మాత ద్రోహి చంద్రబాబు. ఇటువంటి చంద్రబాబు ఈరోజు జగన్మోహన్ రెడ్డి మీద అబాండాలు వేసి జగన్మోహన్ రెడ్డిని హిందూ సమాజానికి దూరం చేయడం అనేటువంటిది రాష్ట్ర ప్రజల్లో వీలవుతుందా? అంటే ఇక్కడ సార్ చాలా వరకు అంతా మనం ఎంతో చాలా వరకు పెద్ద ఎత్తున ఒక్కసారన్న లైఫ్ లో వెళ్ళాలి తిరుమలకి అని అనుకుంటుంటాము, చాలా జరుగుతూనే ఉంటాయి. అలాంటి స్వామివారిని సాక్షాత్తు అలాంటి దేవాలయాల పట్ల రాజకీయం కోసం ఇలాంటివి చేయడం ఏంటి? కేవలం ఆంధ్రప్రదేశ్ లో మాత్రమే ఇవన్నీ జరుగుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ లో మాత్రం ఎందుకు మరి అసలు? ప్యూర్గా అదే మీకు చెప్తున్నది, జగన్మోహన్ రెడ్డిని హిందూ సమాజాన్ని నుంచి దూరం చేయాలి. మీరు స్వామివారే దొరికారా? చంద్రబాబు యొక్క ఈ పాలనలో చంద్రబాబు చేసిన అరాచకాలు మీకు గుడుల మీద ఎన్నో మీకు తెలుసా? మీకు ఒకటి, వేయిగాల మండపం కొట్టాడు తిరుమలలో. వేయిగాల మండపం అనేటువంటిది ఎంత పవిత్రమైనటువంటి మండపం అది. ఆ తర్వాత గొల్ల మండపాన్ని కొట్టాలని చూశాడు. గొల్ల మండపం కొట్టుంటే ఎస్టేషన్ వచ్చింది, ఆడ పెద్ద హైట్ దిమ్ముగా ఎత్తుగా ఉంటుంది, అది ఆపేశాడు. వేయిగాల మండపం కొట్టాడు. వేయిగాల మండపం కొట్టిన దానికి ప్రాయశ్చిత్తంగా 40 క్లైమర్ మైన్స్తో పేల్చాడు వెంకటేశ్వర స్వామి. తప్పించుకున్నాడు, దాంట్లో కూడా తప్పించుకున్నాడు, పాపిచ్చరాయివు తప్పించుకున్నాడు. ఆ తర్వాత ఇప్పుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎన్ని అరాచకాలు అన్యాయాలు గుడుల్లో జరిగాయో మీకు ఒకసారి చెప్పాలి. ఫస్ట్ తిరుమల ఎత్తుకుందాం. తిరుమలలో గోవు అనేది హిందువులకి చాలా పవిత్రమైంది. ఈ పవిత్రమైనటువంటి తిరుమల టీటీడీ ఏదైతే గోశాల నడిపిస్తుందో, ఈ గోశాలలోని 140 ఆవులు చచ్చిపోయండి. ఒకే ఒక సంవత్సరంలో 140 ఆవులు, దాంట్లో 40 లేగదూడలు చనిపోయాయి. ఒకటి గిరిజాతి ఆవు, గిరిజాతి ఆవు చనిపోయింది. అంటే ఒక సంవత్సరం లోపల ఇన్ని గోవులు ఎలా చనిపోతాయండి? అప్పుడు పోయి మీలాంటి వాళ్ళు అక్కడ ఉన్నటువంటి చైర్మన్ బిఆర్ నాయుడు గారు అడిగితే, ముసలి గోవులు అయితే చనిపోవు అంటాడు. అదేంటండి? ముసలి గోవులు అయితే గోవులు ముసలి అయిపోయి చనిపోవా అంటున్నాడు. నేను బిఆర్ నాయుడిని మీకు సూటిగా ఒకే ప్రశ్న వేస్తున్నానండి. మీరు ముసలోడు అయిపోయారు, చచ్చిపోండి. మీరు కాదా ముసలోడు కదా? ఈరోజు ఒక అమ్మాయిని కౌగిలించుకొని తిరుక్కొని బుడిబుడిగా ఇట్లా నడుకు వేస్తున్నావు. నడవడానికి చేత కావాలి నీకు, అమ్మాయిలు కౌగిలించడం కావాలా? ఈ వయసులో కూడా కాటికి కాళ్ళు చెప్పుకున్న వయసులో నువ్వు కామపిశాచి ఆవరించింది నీకు, అవునా కాదండి? ధర్మం ఇది. ఒక టీటీడీ బోర్డు చైర్మన్ చేయాల్సినటువంటి పనే ఇది. ఎంత అవహేళన! టీటీడీ బోర్డు చైర్మన్కి ఉన్నటువంటి విలువలు, విశ్వసనీయత ఏంటి? నువ్వు చేస్తున్న పని ఏంటి? ఇటువంటి వాళ్ళు టీటీడీ బోర్డు చైర్మన్, ఇటువంటి చైర్మన్ మీలాంటి వాళ్ళు పోయి అడిగితే ముసలి అయితే చనిపోవు అంటాడు. అంటే ఆరోగ్య పరిరక్షణ గోవులకు అవసరం లేదా? TV5 నుంచి నీ డబ్బులు తీసుకుపోయి ఆరోగ్య పరిరక్షణ చేయమని చెప్పట్లే. టీటీడీకి చాలా నిధులు ఉన్నాయి, ఆ నిధుల్లో నుంచి తీసి గోవులు పరిరక్షించమంటున్నాం. సరే, అది అయిపోయింది. 6 మంది శ్రీవారి భక్తులు తొక్కిసలాట్లో మరణించారు. తొక్కిసలాట్లో మరణించే ఈ విషయంలో పవన్ కళ్యాణ్ గారిని మనం చిత్తశుద్ధితో మాట్లాడుకోవాలి. చనిపోయిన కుటుంబాలకి మీరు క్షమాపణ చెప్పండి అని చెప్పాడు పవన్ కళ్యాణ్. ఎందుకంటే ఆయన వేరే పార్టీలో ఉన్నా సరే నీతి మాట్లాడినప్పుడు మనం మాట్లాడాల్సిన, అతని గురించి చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. బిఆర్ నాయుడికి సూటుగా చెప్పాడు, చైర్మన్ గారు మీరు చనిపోయినటువంటి కుటుంబాలకి క్షమాపణ చెప్పండి అని చెప్పంటే, ఏంటి క్షమాపణ చెప్తే చనిపోయిన వాళ్ళు తిరిగి వస్తారా? ఏందండి అది? ఒక టీటీడీ బోర్డు చైర్మన్ చెప్పే మాటల మనం క్షమాపణ చెప్తే తిరిగి వస్తారంటే అంటే ఇక్కడ ఏం మాట్లాడు? ఆయన పొజిషన్ కైనా రెస్పెక్ట్ ఇవ్వాలి కదా. డిప్యూటీ సీఎం చెప్పినా నీకు లేదు.
అంటే దీనికి నాకు అర్థం కావట్లే. అసలు చంద్రబాబుకి బీఆర్ నాయుడుకి ఉన్నటువంటి సంబంధాలు ఏంటనేది నాకు అర్థం కావట్లే దీన్ని బట్టి. ఇప్పుడు ఈ విషయంలో ఇప్పుడు ఒక చిన్న మాట చెప్పాలండి మీకు. టీటీడీ బోర్డు చైర్మన్ అనేటువంటిది చాలా పవిత్రమైనటువంటి పదవి, అది చాలా వాల్యుబుల్ పదవి, ప్రపంచ దేశాలకి సైతం తలమానికమైనటువంటి పదవి. ప్రపంచ దేశాల్లో ఎవరైనా సరే ఆ పదవి ఒక సెకండ్ పాటు మనకు దొరికితే బాగున్నే అనే ఒక సెకండ్ పాటు నేను టీటీడీ బోర్డు చైర్మన్ అయితే బాగున్నే అనుకునేటువంటి పదవి. మన జగన్మోహన్ రెడ్డి గారు ఈ మధ్య మీరు ఇంటర్వ్యూస్ చూసినారో లేదో, నేను నా మంత్రివర్గాన్ని కూర్చేటప్పుడు కూడా నాకు టెన్షన్ లేదు, టీటీడీ బోర్డుని సమకూర్చేటప్పుడు నాకు విపరీతమైన టెన్షన్స్. అంటే నాకు నా ఎమ్మెల్యేలకి ఎమ్మెల్యేకి మంత్రి ఇవ్వాలనేటువంటిది నా ఇష్టం, నేను ఇచ్చుకుంటాను, నాకు ఎవరు పెద్దగా ప్రెషర్ ఉండదు దాంట్లో. కానీ టీటీడీ బోర్డులో ఆ బోర్డును కూర్చేటప్పుడు మాత్రం భారతదేశంలో ఉండేటువంటి అందరూ ముఖ్యమంత్రులు, అందరూ మన పాత ముఖ్యమంత్రులు, అందరూ ప్రతిపక్ష నాయకులు, కేంద్ర మంత్రులు అందరూ కూడా నాకు రికమెండ్ చేస్తారు, మా ఓడికి ఒక బోర్డు మెంబర్ ఇవ్వండి అని చెప్పని. ఆ కూర్పు మాత్రం చాలా కఠినతరమైంది అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు, మీకు ఎప్పుడు చాలాసార్లు చెప్పున్నాడు. అంటే దానికి ఉన్నటువంటి విలువ అట్టడిది. అటువంటి పదవిలో నీకు ఏ విధంగా వచ్చిందో ఫస్ట్ మాకు చెప్పాలి. ఈ పదవి రావడానికి 3 కారణాలు ఉంటాయి. మూడు కారణాలతో ఈ పదవి ఇస్తారు రాజకీయ నాయకుడు. సీఎం ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు పదవి ఇవ్వాలి. ఇంతకుముందు జగన్మోహన్ రెడ్డి గారు పదవి ఇచ్చారు, ఇదే పదవి భూమన కరుణాకర్ రెడ్డి గారికి, వైవి సుబ్బారెడ్డి గారికి ఇద్దరికి ఇచ్చారు. ఎందుకు ఇచ్చారంటే భూమన కరుణాకర్ రెడ్డి గారు కానీ వైవి సుబ్బారెడ్డి కానీ పార్టీ కోసం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోసం అహర్నిశలు కృషి చేసినటువంటి నాయకులు, ప్రజల కోసం ప్రతిపక్షంలో ఉంటూ ప్రజా పోరాటాలు చేసిన వ్యక్తులు, సుదీర్ఘమైనటువంటి రాజకీయ పరిజ్ఞానం ఉన్నవాళ్ళు, రాజకీయాల్లో సుదీర్ఘమైనటువంటి అనుభవం ఉండేవాళ్ళు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి కానీ కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి కానీ ఆ ప్లాట్ఫామ్తో ప్రజల కోసం వాళ్ళు చాలా పనులు, చాలా మంచి కార్యక్రమాలు, ప్రజోపయోగమైనటువంటి కార్యక్రమాలు చేశారు, ప్రజల్లో ఉన్నారు. వాళ్ళకి ఇచ్చారు, జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారు, అది ధర్మం. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు ఇవ్వాలి. అంటే ఎవరైతే ప్రజా జీవితంలో ఉన్నారో, తెలుగుదేశం పార్టీకి సేవ చేశారో, తెలుగుదేశం పార్టీ ప్లాట్ఫామ్గా ప్రజలకు సేవ చేశారో వాళ్ళకి ఇవ్వాలి, ఒకటి. రెండోది డబ్బులు ఇస్తే ఇస్తారు, ముడుపులు. అంటే చంద్రబాబు నాయుడికి ముడుపులు ఇస్తే ఇచ్చుండాలి. మూడోది చంద్రబాబు నాయుడికి బ్రోకరేజ్ చేస్తే ఇచ్చుండాలి. అంటే పార్టీలో పనిచేసినా ఉండాలా, డబ్బులు తీసుకుని ఉండాలా, లేకపోతే బ్రోకర్ పనిచేసినా ఉండాలా. బీఆర్ నాయుడు అనేటువంటి వ్యక్తి మా జిల్లాకు సంబంధించినోడే, ఎక్కడ కూడా రాజకీయాల్లో లేడు ఇంతకుముందు. అతని వ్యాపారాలు, అతను ఏదో బీహెచ్ఎల్లో ఒక ఎంప్లాయీ, బీహెచ్ఎల్లో ఏదో ఒక చేయడానికి కార్యక్రమాలు చేస్తే అక్కడి నుంచి తరివేశారు, బీహెచ్ఎల్ నుంచి తరిమిన తర్వాత అక్కడికి వచ్చి ఎవరినో బ్రోకరేజ్ చేస్తూ అన్ని కార్యక్రమాలు చేస్తూ ఏదో మంచి స్థాయికి ఇచ్చాడు, TV5 పెట్టాడు. పెట్టిన తర్వాత ఏదో అతను కార్యక్రమాలు అది చేసుకున్నాడు, కానీ ప్రజా జీవితంలో కానీ ప్రజలకు సేవ చేసిన దాఖలాలు లేవు. ఫస్ట్ థింగ్ రూల్డ్ అవుట్. రెండోది డబ్బులు ఇచ్చాడా, మూడోది ఏదైనా బ్రోకరేజ్ చేశాడా. ఈ రెండింటిలో ఏది చేశాడో చంద్రబాబు నాయుడు, బీఆర్ నాయుడు ఇప్పుడు ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉంది. ఇటువంటి కార్యక్రమాలు చేస్తూ నువ్వు అటువంటి పదవి ఇచ్చావు, ఇది చంద్రబాబు నాయుడు ప్రజలకు సమాధానం చెప్పాలి. అది అంటున్నారు. నెక్స్ట్ రెండోది అయిపోయింది. ఆ తర్వాత అసలు రాజకీయాలు అనేటువంటి తిరుమల కొండపైకి పోకూడదు. ఏఐడిఎంకే పోస్టర్ని, ఏఐడిఎంకే ఒక కార్యకర్తలు సాక్షాత్తు దేవదేవుడి ఆలయం ముందరనే రిలీజ్ చేశారు. ఏఐడిఎంకే పోస్టర్ని, పెద్ద పోస్టర్ని. ఇది అలా ముఖ్యమంత్రి, పాత ముఖ్యమంత్రి గారి పళనిస్వామి గారి యొక్క జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఒక పెద్ద పోస్టర్ రిలీజ్ చేశారు. అదేవిధంగా మన శిలాతోరణం దగ్గర డ్రోన్స్ ఎగిరాయి. నాన్ ఫ్లయింగ్ జోన్ ఇది. గంటల కొద్దీ చక్కర్లు కొట్టాయి డ్రోన్స్. 1 కాదు, 2 కాదు, 3 కాదు, ఎన్నో డ్రోన్స్ చక్కర్లు కొట్టాయి. దాని గురించి పడుచుకునేది లేదు. అన్య మతానికి సంబంధించినటువంటి వాహనాలు స్టిక్కర్లు వేసుకొని పురవీధుల్లో చక్కర కొట్టాయి. దానికి లేదు. ఇప్పుడు అన్నప్రసాదంలో జెర్రీ బొద్దంకి, లడ్డు ప్రసాదంలో పాన్పరాగ పట్లాలు. ఎంత నీచ సంస్కృతం. ఇటువంటివన్నీ జరిగాయి. ఆ తర్వాత ఇప్పుడు మళ్ళీ ఒక దొంగతనం జరిగింది పరకామడిలో. మీకు ఐడియా ఉందా? ఎవరతను ఎన్ని తీసుకొచ్చాడు? 1/2 కేజీ బంగారు తీసుకొచ్చాడు బయటికి. 1/2 కేజీ బంగారు.
వెండి నగలు తీసుకొచ్చారు. ఆ రోజు 72,000 విలువ చేసేటువంటి దొంగతనం చేస్తే రవికుమార్ అనే వ్యక్తిని మా హయాంలో పట్టుకుంటే అతను ప్రాయశ్చిత్తంగా శ్రీవారికి 15 కోట్లు విలువ చేసేటువంటి డబ్బు కానీ భూములు కానీ ఆస్తులు కానీ శ్రీవారికి రాసిచ్చారు. చట్టపరంగా, ధర్మపరంగా, న్యాయపరంగా లోక్ అదాలత్ కోర్టులో మీరేదో దాన్ని కూడా మీరు తప్పుగా చిత్రీకరిస్తున్నారు. తెలుగుదేశం నాయకులు చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ లోక్ అదాలత్ కోర్టులో ఇక్కడ రవికుమార్ని కార్నర్ చేసి డబ్బులు టీటీడీకి ఇప్పించింది వైవి సుబ్బారెడ్డి గారి బెడ్రూమ్లోనో లేకుంటే కరుణాకర్ రెడ్డి గారి బాత్రూంలోనో చేసిన ప్రక్రియ కాదు ఇది. సాక్షాత్తు లోక్ అదాలత్ కోర్టులో ఒక జడ్జి ముందర పిలిచి అతని ఆస్తులు ఎన్ని ఉన్నాయి, అతని ఫ్యామిలీ పైన ఎంత వస్తుంది, ఏ విధంగా సంపాదించాడు, ఈ ఆస్తులన్నింటినీ కూడా మీరు తిరిగి ఇచ్చేయండి అని చెప్పని అతన్ని ఒప్పించి 14 నుంచి 15 కోట్ల రూపాయలు విలువ చేసేటువంటి ఆస్తుల్ని శ్రీవారికి ఇవ్వడం జరిగింది. ఈ రోజు ఆస్తి విలువ 100 కోట్లు. 72,000 విలువ చేసేటువంటి దొంగతనం చేసిన వ్యక్తి దగ్గర నుంచి ఈరోజు 100 కోట్ల రూపాయలు టీటీడీకి శ్రీవారికి ఇస్తే దాన్ని తప్పుగా చూస్తున్నటువంటి తెలుగుదేశం నాయకులు చంద్రబాబు నాయుడు ఎంత దుర్మార్గుడండి. చూడండి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నీతి నిజాయితీ, చంద్రబాబు మాకు నేర్పిన నీతి, జగన్మోహన్ గారు మాకు నేర్పిన నీతి. ఈరోజు 1/2 కేజీ బంగారు అండి, 1/2 కేజీ బంగారు తీసుకెళ్ళాడు అతను. 20 ఇంచుమించుగా 3/4 కిలో వెండి తీసుకెళ్ళిపోయాడు. ఇది తెలుస్తుంది ఇప్పుడు, కానీ తెలియకుండా ఎంత తీసుకెళ్ళాడు తెలియదు. ఇంచుమించు 1 కోటి రూపాయలు విలువ చేసేది, 1 కోటి రూపాయలు విలువ చేసేటువంటి నగలు తీసుకెళ్తా ఉంటే పట్టుబడ్డటువంటి వ్యక్తి మీరు అతని దగ్గర నుంచి ఏం తీశారు బయటికి? కేసు పెట్టారు, బెయిల్ ఇచ్చారు, పంపించేశారు. ఇంకో 10 సంవత్సరాలు అతను 20 సంవత్సరాలు కేసు నడుస్తుంది. తిరుపతి కోర్టులో కేసు నడుస్తుంది. ఆ తర్వాత పోతే చిత్తూరు ఇంకో జిల్లా కోర్టుకి పోతుంది, జిల్లా కోర్టు నుంచి హైకోర్టుకి పోతుంది, ఇప్పుడు సుప్రీం కోర్టుకి పోతుంది. ఈలోగా చంద్రబాబు ఉండడు, నువ్వు ఉండడు, నేనున్నావు, వాడు ఉండడు, దొంగతనం చేసిన వ్యక్తి కూడా ఉండడు. ఇది తెలుగుదేశం నైజం. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.